నటుడు పృథ్వీరాజ్ మన తెలుగు ప్రేక్షకులకు బాగా తెలుసు. దయా వెబ్ సిరీస్ తో పాటు యానిమల్లో పవర్ఫుల్ క్యారెక్టర్ పోషించారు ఆయన. కాకపోతే ఈయన వ్యక్తిగత జీవితంలో సంచలనం సృష్టించారు. పృథ్వీరాజ్ నేటి జనరేషన్ కంటే కూడా 90s ఫిల్మ్ ఫ్యాన్స్ కి బాగా తెలుసు. ఈ పృథ్వీ కర్ణాటకకు చెందిన నటుడు. చిన్నప్పుడు బబ్లు పేరుతో చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అమ్మ మనసు అనే తెలుగు సినిమాలో కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు పృథ్వీరాజ్. ఆ తర్వాత కన్నడ బడ్జెట్ సినిమాల్లో హీరోగా తెరగ్రాటం చేశారు. అలా మొదలుపెట్టి తమిళ నుంచి తెలుగు వరకు ఎన్నో మూవీస్ నటించారు. తమిళ్లో దాదాపుగా 30 సినిమాల్లో నటించి గుర్తింపు వచ్చాక టాలీవుడ్ లోకి ఎంటర్ అయ్యారు. కాకపోతే తెలుగులో ఆయన ఎంట్రీ గ్రాండ్ గా జరిగింది. పెళ్లి మూవీలో విలన్ గా నటించి ఏకంగా ఫస్ట్ మూవీతోనే నంది అవార్డు గెలుచుకున్నారు. ఆ తర్వాత పెళ్లి పందిరి నుంచి పెళ్లాడు చూపిస్తా వరకు మూవీస్ లో నటించారు. ఇక సమరసింహారెడ్డి మూవీలో బాలయ్యకు నమ్మిన బంటుగా నటించి మంచి నటుడు అనిపించుకున్నారు ఆయన. ఆ తర్వాత పూర్తిగా తెలుగు సినిమాలకే పరిమితమయ్యారు పృథ్వీరాజ్. తమిళ్ కన్నడ సినిమాలను దాదాపుగా వదిలేశారు. ఎప్పుడో ఓసారి కన్నడ తమిళ్ మలయాళ సినిమాల్లో నటించేవారు. 2008 వరకు వరుస సినిమాల్లో నటిస్తూ వచ్చారు. ఆ తర్వాత ఎందుకో గ్యాప్ తీసుకున్నారు. సరైన పాత్రలు రాకపోవడంతో పాటు దర్శకులు కూడా ఆయన మరిచిపోయారు. ఇక 2017 నుంచి యాక్టివ్ అయ్యారు పృథ్వీ. దయా అనే వెబ్ సిరీస్ నుంచి స్కంద వరకు నేడు యానిమల్ మూవీతో కొత్త రోల్లో కనిపించి మెప్పించారు. మొత్తానికి ఇది ఇతని సినిమా కెరీర్. కానీ పర్సనల్ లైఫ్ సినిమాను మించి ఉంటుంది. ఈ పృథ్వీరాజ్ 1994లో బేనా అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరి జీవితం ఎంతో సాఫీగా సాగింది. అయితే ఈ పృథ్వీ బేనా దంపతులకు అహద్ మహన్ జబ్బార్ అనే 27 ఏళ్ల కొడుకున్నాడు. కానీ ఇతను స్పెషల్ చైల్డ్. ఇతనికి కాస్త ఆటిజం ఉంది. కొన్ని సమస్యలు ఉండడంతో ఇద్దరు ఎంతో కష్టపడి ప్రేమగా కొడుకుని పెంచారు. కాకపోతే కొడుకు చాలా పెద్దవాడయ్యాడు. మరి ఏ కారణాలు ఏవో కానీ బీనా పృథ్వీకి మధ్య విభేదాలు వచ్చాయి. దాదాపుగా 6 ఏళ్ల పాటు విడిగానే బ్రతకడం మొదలు పెట్టారు. కొడుకు తల్లి దగ్గరే ఉండేవాడు. చివరకు 6 ఏళ్ల తర్వాత పృథ్వీ బీనాకు విడాకులు మంజూరయ్యాయి. మరి విడాకులు వచ్చిన తర్వాత పరిచయం అయిందో ముందే అయిందో తెలియదు కానీ జిమ్ ట్రైనర్ శీతల్ అనే యువతి పరిచయం అయింది. ఆమె వయసు 24. ఈమె తెలుగమ్మాయే. అయితే ఓ టీవీ షోలో వీరి పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది. మొదట శీతల్ మీద పృథ్వీ మనసు పడ్డాడు. కాకపోతే అప్పటికి అతని వయసు 57 ఏళ్లు. పైగా పృథ్వీ కొడుకు కంటే తాను ఇష్టపడ్డ యువతి వయసు 3 ఏళ్లు తక్కువ. తనకంటే 30 ఏళ్ల తక్కువ వయసున్న పృథ్వీ ముందుగా ప్రపోజ్ చేశాడట. నేను ఒంటరిగా ఉంటున్నాను. నాకు నచ్చిన వారు ఇంతవరకు కనిపించలేదు. మీరు నాకు నచ్చారు. నాకు పెళ్ళైంది. ఓ కొడుకున్నాడు. మీరు ఇష్టపడితే పెళ్లి చేసుకుంటానని ప్రపోజల్ పెట్టాడట. అప్పటికే వారి స్నేహం వారం రోజుల పాటు సాగింది. చివరకు పృథ్వీ మాటలు నచ్చి పెళ్లి చేసుకుంది శీతల్. అంతేకాదు వయసు అనేది ఒక నంబర్ మాత్రమే. నాకు ఆయన బాగా నచ్చారు. చాలా ఓపెన్ గా ఉంటారని తన ప్రియుడు పృథ్వీరాజ్ గురించి కితాబ్ ఇచ్చింది శీతల్. వయసు నంబర్ అని మోటివేట్ కూడా చేసింది. నాకంటే 30 ఏళ్ల వయసు పెద్దయినా కూడా తనకు పెద్దగా అభ్యంతరం లేదని, మాది స్వచ్ఛమైన ప్రేమ అని ప్రకటించింది. ఇదంతా కూడా మీడియా ముందే జరిగింది. అయితే ఇదే సందర్భంలో మీడియా ముందు సన్నిహితుల ముందే పృథ్వీ సంతోషం ఆపుకోలేక ఏకంగా శీతల్కు ముద్దు పెట్టడం ఏడాది క్రితం వరకు సంచలనం సృష్టించింది. ఇద్దరు కలిసి సినిమా ఫంక్షన్ల నుంచి ఇతర వేడుకల వరకు యంగ్ లవర్స్ మాదిరిగా తిరిగారు. అలా తిరిగి చివరకు ఏడాది క్రితం శీతల్ను పెళ్లి చేసుకున్నారు పృథ్వీ. ముసలి వయసులో ఇంత చిన్న అమ్మాయి అంటే కేవలం 24 ఏళ్ల భార్య అవసరమా అని కొంతమంది పృథ్వీని ట్రోల్ చేశారు కూడా. అలాగే శీతల్ని కూడా డబ్బు కోసం చేసుకుంటుందని విమర్శించిన వారు ఉన్నారు. అయితే చాలా మంది మాత్రం 24 ఏళ్ల మోడర్న్ గాలకు వృద్ధాప్యంలోకి వచ్చిన పృథ్వీకి పోసకదని, ఇద్దరి అభిప్రాయాలు అభిరుచులు వేరుగా ఉంటాయని కూడా కామెంట్ చేశారు. అలా ఉంది కాబట్టి వీరి పెళ్లి బంధం ఎక్కువగా నిలబడదని ఆ రోజుల్లోనే ఎక్కువగా కామెంట్ చేసేశారు. కానీ మేము అలా కాదన్నారు యంగ్ అండ్ ఓల్డ్ జంట. ఇద్దరి లైఫ్ హాయిగానే సాగుతోంది. అంతేకాదు పృథ్వీకి ఏకంగా శీతల్తో కలిసి సంతానం కావాలని కూడా ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. శీతల్ నా జీవితంలోకి వచ్చిన దేవత. ఆమె వచ్చాక నాకు తోడు దొరికింది. నేను 6 ఏళ్ల పాటు ఒంటరితనాన్ని అనుభవించాను. ఇప్పుడు లైఫ్ హ్యాపీగా ఉందని చెప్పారు ఆయన. అయితే ఈ పెళ్లి ఏడాది కూడా సరిగ్గా ముగియక ముందే విడాకుల వైపు వెళుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గత కొద్ది రోజులుగా పృథ్వీకి దూరంగా ఉంటుందట శీతల్. వయసు రీత్యా అభిప్రాయ భేదాలు కూడా వచ్చినట్లు తెలుస్తోంది. పైగా ఆస్తి వ్యవహారాల్లో కూడా వారి మధ్య గొడవలు జరుగుతున్నట్లు చెబుతున్నారు. అయినా కూడా వారిద్దరూ కలిసే ఉన్నారని అంతా అనుకుంటున్న సమయంలో శీతల్ తన సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి పృథ్వీ లవ్ ప్రపోజల్ వీడియోను డిలీట్ చేసింది. దీంతో ఇద్దరు బ్రేకప్ చెప్పుకొని వేరుగా ఉంటున్నారనే రూమర్స్ మొదలయ్యాయి. ఇద్దరు రూమర్స్ వస్తున్నా కూడా పృథ్వీ మాత్రం కమెంట్ చేయలేదు. అలా యంగ్ భార్యను చేసుకున్న పృథ్వీ ఏడాది కూడా శీతల్తో కాపురం చేయకుండానే విడాకులు తీసుకుంటున్నాడనే రూమర్స్ గుప్పమన్నాయి. అంటే పొగ బయటకు వచ్చిందన్నమాట.
అలా వచ్చిన పొగకి శీతల్ సోషల్ మీడియాలో వీడియోలు తీసేసి మరింత బలం చేకూర్చింది. మరి పృథ్వీ తన యంగ్ వైఫ్ తో కలిసి ఉంటున్నారా, విడాకులు తీసుకుంటున్నారా అనేది తేలాల్సి ఉంది. అయితే ఇప్పుడు మరో కామెంట్ చేసి సోషల్ మీడియా ట్రోల్ కి గురవుతున్నాడు పృథ్వీ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పృథ్వీ తమిళ స్టార్ హీరో సూర్యపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు. సూర్య హారబుల్ పర్సన్, భయంకరమైన వాడు, అతను వెరీ సెల్ఫ్ సెంట్రిక్ పర్సన్, అయితే నిబద్ధత గల నటుడు, కానీ నాకు తెలిసి అతని సినీ కెరీర్ ముగిసినట్లే అని చెప్పుకొచ్చాడు పృథ్వీ. ఇవన్నీ మంచి విషయాల అని యాంకర్ అడిగితే గుడ్ అండ్ బ్యాడ్ రెండు అని పృథ్వీరాజ్ తెలియజేశాడు. ప్రస్తుతం ఈ కమెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇది చూసిన హీరో సూర్య ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. పృథ్వీరాజ్ ని మళ్ళీ ట్రోల్ చేస్తూ ఉన్నారు. మరి యాక్టర్ పృథ్వీరాజ్ పై మీ అభిప్రాయం ఏంటి? కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.